Hello everyone, welcome to my YouTube channel. Today you will see 50 most repeated plus trapped English questions, and these questions are very important for DSC. See the first one, choose the correct sentence. Each of the boys have done their work. Each of the boys has done his work. Each of the boys have done his work. Each of the boys has done their work. సో ట్రిక్కీ క్వశ్చన్స్ అండి, మోస్ట్ ట్రిక్కీ క్వశ్చన్స్, రిపీటెడ్గా అడిగేవి, అండ్ ఆప్షన్స్ కూడా చాలా ట్రిక్కీగా ఉంటాయి. మనకి ఏది కరెక్ట్ ఆప్షను అని చూడడానికి కొంచెం కన్ఫ్యూజింగ్ వేలో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇవి. చూడండి, ఫస్ట్ వన్, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ అన్నారు. సో ఈచ్ ఆఫ్ ది బాయ్స్ హ్యావ్ డన్ దేర్ వర్క్. ఈచ్ ఆఫ్ ది బాయ్స్ హ్యాస్ డన్ హిజ్ వర్క్. ఈచ్ ఆఫ్ ది బాయ్స్ హ్యావ్ డన్ హిజ్ వర్క్. ఈచ్ ఆఫ్ ది బాయ్స్ హ్యాస్ డన్ దేర్ వర్క్. సో వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఈచ్ అని వచ్చింది అంటే కనుక, సో మనం ఆ సెంటెన్స్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ సింగులర్గా మనము దాన్ని కన్సిడర్ చేయాలి. సో దానికి సింగులర్ వర్బ్ని అంటే దాన్ని ఫాలో అవుతుందన్నమాట. సింగులర్ వర్బ్ని దానికి సెట్ చేయాలి. సో ఈచ్ ఆఫ్ ది బాయ్స్ హ్యాస్ డన్ హీజ్ వర్క్ అన్నది కరెక్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట. సో ఈచ్ అని వచ్చింది అంటే సింగులర్ సబ్జెక్ట్, దానికి దట్ షుడ్ బి ఫాలోడ్ బై సింగులర్ వర్బ్ అనేది గుర్తుంచుకోవాలి. అండ్ సెకండ్ వన్, చూస్ ద కరెక్ట్ ఫామ్. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ డాష్ ఇంక్రీజింగ్. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్లో మనకి సబ్జెక్ట్ నెంబర్ అన్నది అక్కడ సింగులర్ కాబట్టి ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఇంక్రీజింగ్ అని రావాలి, గుర్తుంచుకోండి. స్టూడెంట్స్ అన్నది చూసుకొని స్టూడెంట్స్ ప్లూరల్ ఫామ్ కదా, ఆర్ ఇంక్రీజింగ్ అని పెట్టేసుకుంటారు. సో సెంటెన్స్ని ప్రాపర్గా ఐడెంటిఫై చేసుకొని మన దానిలో సబ్జెక్ట్ పార్ట్ ఏంటనేది చూసుకోవాలండి. అండ్ నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ప్రపోజిషన్. హీ ఈజ్ సీనియర్ డాష్ మీ దాన్ టు ఫ్రమ్ ఓవర్, అంటే సీనియర్ టు, జూనియర్ టు ఇలా రావాలన్నమాట. అండ్ నెక్స్ట్, ఐడెంటిఫై ద ఎర్రర్. వన్ ఆఫ్ ది గర్ల్స్ హ్యావ్ కంప్లీటెడ్ ద టాస్క్. ఇక్కడ చూడండి, వన్ ఆఫ్ ది గర్ల్స్ హ్యావ్ కంప్లీటెడ్ ద టాస్క్లో మీరు ఎర్రర్ని ఐడెంటిఫై చేయాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వన్ ఆఫ్ ది గర్ల్స్ అన్నప్పుడు ఇక్కడ గర్ల్స్ అన్నది మెయిన్ కాదు, వన్ అన్నదే మెయిన్. గర్ల్స్లో ఒక్కరు, ఆ ఒక్కరు సింగులరే. సో అప్పుడు అది హ్యాజ్ అనేది రావాలి కానీ హ్యావ్ కాదు. సో వన్ ఆఫ్ ది గర్ల్స్ హ్యాజ్ కంప్లీటెడ్ ద టాస్క్ రావాలి. సో అక్కడ మనము హ్యావ్ వచ్చింది కాబట్టి అది ఎర్రర్ కింద మనం గుర్తించాలి. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఆర్టికల్. హీ ఈజ్ డాష్ వన్ ఐడ్ మ్యాన్. ఏ యాన్ ద నో ఆర్టికల్. ఏ అనేది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకు అంటే వన్, ఓ అనేది జనరల్గా చూసేసి మనము అది ఓవెల్ లెటర్ కదా, ఓవెల్ లెటర్స్కి ఖచ్చితంగా యాన్ రావాలి అని చెప్పేసి కొంతమంది అలా అనుకుంటారు. బట్ ఇక్కడ చూడండి, వన్, వా అనేది సౌండ్ చూడండి, యారా లావా వా సౌండ్, అది కాన్సనెంట్ సౌండ్. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ చూస్ ద కరెక్ట్ ఫామ్. ఎదర్ ఆఫ్ ద టూ ఆన్సర్స్ డాష్ కరెక్ట్. సో చూడండి, ఎయిదర్, నెయిదర్, ఇది కూడా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో ఒక రూల్ అండి. ఎయిదర్ కానీ నెయిదర్ కానీ స్టార్టింగ్లో వచ్చింది అంటే ఎయిదర్ ఆఫ్ దెమ్, లేదు నెయిదర్ ఆఫ్ దెమ్, లేదంటే నెయిదర్ ఆఫ్ ది టూ ఆన్సర్స్ అని అలాంటివి వచ్చినప్పుడు దాన్ని సింగులరే. అగైన్ యూ హ్యావ్ టు కన్సిడర్ దట్ సెంటెన్స్ యాజ్ సింగులర్. దెన్ యూ హ్యావ్ దట్ సబ్జెక్ట్ షుడ్ బి ఫాలోడ్ బై సింగులర్ వర్బ్ అనేది గుర్తుంచుకోండి. సో ఎయిదర్ ఆఫ్ ది టూ ఆన్సర్స్ ఈజ్ కరెక్ట్ అవుతుంది కానీ ఆర్ కానీ వర్ బి అనేది అసలు కంపల్సరీ మనం పెట్టకూడదు. ఎందుకు అంటే జనరల్గా మనం ప్రెజెంట్లోనే యూజ్ చేయాలి. వాళ్ళు ఏమన్నా కనుక పాస్ట్ ఇండికేషన్ ఉన్నప్పుడు మాత్రమే పాస్ట్ ఇండికేషన్ రిలేటెడ్గా వర్ కానీ వేరే ఇంకేమైనా వస్తాయి, కానీ నార్మల్గా అయితే ప్రెజెంట్లోనే యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్, సెవెంత్ వన్, చూస్ ద కరెక్ట్ టెన్స్. ఐ వుడ్ రాదర్ యూ డాష్ హియర్. స్టే, స్టేడ్, స్టేయింగ్, స్టేస్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్టేడ్ అని అనమాట. ఐ వుడ్ రాదర్ యూ స్టేడ్ హియర్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ వాయిస్. ప్లీజ్ కన్సిడర్ హిమ్ ఆనెస్ట్. ఇక్కడ ఇది కొంచెం టిపికల్ సెంటెన్స్ కింద మనం తీసుకోవచ్చు. సో పీపుల్ కన్సిడర్ హిమ్ ఆనెస్ట్ అన్నది యాక్టివ్ వాయిస్లో ఉంది. దాన్ని మీరు ప్యాసివ్లోకి చేంజ్ చేసేటప్పుడు సో పీపుల్ కన్సిడర్ హిమ్, పీపుల్ అన్నది సబ్జెక్ట్, కన్సిడర్ వర్బ్, హిమ్ అన్నది ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ హీ ఈజ్, సో కన్సిడర్ అన్నప్పుడు ఇది ప్రెజెంట్లో ఉంది, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఈజ్ రావాలి. హీ ఈజ్ కన్సిడర్డ్ ఆనెస్ట్ అన్నది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ ఏ. నెక్స్ట్, నైన్త్ వన్, చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్ కరెక్ట్ వన్ చూడండి, హీ సెడ్ అలాస్ ఐ ఆమ్ ర్యూన్డ్. సో ఇక్కడ చూడండి, అలాస్ ఐ ఆమ్ ర్యూన్డ్ అన్నప్పుడు ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అండి.
సో ఎక్స్క్లైమ్డ్ అనేది రావాలి. సో అక్కడ ఎక్స్క్లైమ్డ్ అనేది ఎక్కడ ఉంది, 2 ఆప్షన్స్లో ఉంది, ఏ అండ్ సి. సో ఇక్కడ చూడండి, హీ ఎక్స్క్లైమ్డ్ సాడ్లీ దట్ హీ వాజ్ రియూన్డ్, అదే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకు అంటే సెడ్ అనేది వచ్చింది కదా, సెడ్ అప్పుడు కూడా అంటే హీ సెడ్ అన్నప్పుడు అబ్జర్వ్ చేయండి, హీ సెడ్ అన్నంత వరకు ఒక పార్ట్, అలాస్ ఐ ఆమ్ రియూన్డ్ అన్నది ఇంకొక పార్ట్ అనమాట. సో దీన్ని రిపోర్టింగ్ స్పీచ్, రిపోర్టెడ్ స్పీచ్ అంటారు. హీ సెడ్నేమో రిపోర్టింగ్ స్పీచ్ అనాలి, ఆ ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్న పాటని రిపోర్టెడ్ స్పీచ్ అని అంటారు. సో ఇక్కడ సెడ్ అని ఉంది చూసారా, అది రిపోర్టింగ్ వర్బ్ అనమాట. రిపోర్టింగ్ వర్బ్ని బేస్ చేసుకుని రిపోర్టెడ్ స్పీచ్ చేంజ్ అవ్వాలి. రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్లో, సెడ్ అనేది పాస్ట్ కదా, సే కానీ సేస్ కానీ అలా ఉందనుకోండి, హీ సేస్ అని వచ్చినప్పుడైతే హీ ఎక్స్క్లైమ్స్ సాడ్లీ దట్ హీ ఈజ్ రియూన్డ్ అనేది పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ అలా కాదు కదా, ఎందుకు ఇక్కడ మనకి సేస్ అని ఇవ్వాలి, సెడ్ అని ఇచ్చాడు కాబట్టి పాస్ట్లోకి చేంజ్ చేసేయాలి. సో హీ ఎక్స్క్లైమ్డ్ సాడ్లీ దట్ హీ వాజ్ రియూన్డ్. సో అలాస్ అనేది ఆ విధంగా ఆప్షన్ ఏ అన్నది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ యాంటనిమ్ ఆఫ్ రిలక్టెంట్. సో రిలక్టెంట్కి ఆపోజిట్ వచ్చేసి ఈగర్. చూస్ ద కరెక్ట్ ఫామ్. నెయిదర్ హీ నార్ హీస్ ఫ్రెండ్స్ డాష్ ప్రెజెంట్. సో ఇక్కడ చూడండి, నెయిదర్ నార్ ఈ రెండు వచ్చినాయి అంటే నెయిదర్ కానీ నెయిదర్ నార్ ఎయిదర్ ఆర్ ఈ రెండుట్లో ఏదొచ్చినా కూడా నెయిదర్ పక్కన ఉన్నటువంటిది సబ్జెక్టు, నార్ పక్కన ఒక సబ్జెక్టు, 2 సబ్జెక్ట్స్ ఉంటాయి మనకు అందులో మనం మెయిన్ సబ్జెక్ట్ ఏదవుతుంది అంటే నార్ తర్వాత వచ్చేదే మెయిన్ సబ్జెక్టు. నార్ తర్వాత వచ్చింది లేదంటే ఆర్ తర్వాత ఎయిదర్ హీ ఆర్ హిస్ ఫ్రెండ్స్ అని కూడా అవ్వచ్చు. అలాంటి టైంలో నార్ కానీ ఆర్ కానీ తర్వాత వచ్చినటువంటి సబ్జెక్టు సింగులర్ అయితే సింగులర్ వర్బ్ పెట్టుకోవాలి, ప్లూరల్ అయితే ప్లూరల్ వర్బ్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. సో నెయిదర్ హీ నార్ హీస్ ఫ్రెండ్స్ ఆర్ ప్రెజెంట్ అనేది రావాలి, ఎందుకంటే హీస్ ఫ్రెండ్స్ అన్నది ప్లూరల్ ఫామ్, అది గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ 12th వన్, చూస్ ద కరెక్ట్ ఆర్టికల్. షీ ఈజ్ డాష్ యూనివర్సిటీ ప్రొఫెసర్. సో యూనివర్సిటీ యా సౌండ్ ఓవెల్ సౌండ్ కాదు, అది కాన్సనెంట్ సౌండ్, గుర్తుంచుకోండి. సో ఏ యూనివర్సిటీ ప్రొఫెసర్ అనేది రావాలి. అండ్ నెక్స్ట్ ఐడెంటిఫై ద ఎర్రర్. హీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్. స్టూడెంట్ కాదండి, స్టూడెంట్స్ అనేది రావాలి. హీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. ఎందుకు అంటే అతను క్లాస్లో ఉన్న బెస్ట్ స్టూడెంట్స్లో ఒక్కరు అని అక్కడ మీనింగ్. అంటే ఏంటి, తనతో పాటు బెస్ట్ స్టూడెంట్స్ ఇంకా ఉన్నారు, వాళ్ళల్లో ఇతను ఒక్కడు. సో బెస్ట్ స్టూడెంట్స్ అని రావాలి కానీ బెస్ట్ స్టూడెంట్ కాదు. సో ఇక్కడ ఆప్షన్ సి అనేది ఎర్రర్ పార్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ప్రెపోజిషన్. హీ ఈజ్ ఫాండ్ డాష్ ప్లేయింగ్ చెస్. ఫాండ్ అనేది వచ్చింది అంటే మీరు అసలు కళ్ళు మూసుకొని ఆఫ్ అని పెట్టేసేయండి, ఆ తర్వాత వచ్చింది ఏదైనా కావచ్చు. ఫాండ్ అని కనిపించింది అంటే ఓఎఫ్ ఆఫ్ అంతే, దట్ ఈస్ ఫాలోడ్ బై ద ప్రెపోజిషన్ ఓఎఫ్ ఆఫ్ అంతే. నెక్స్ట్ 15th వన్, చూస్ ద కరెక్ట్ టెన్స్. బై ద టైమ్ యూ రీచ్ ఐ డాష్ మై వర్క్. సో ఇక్కడ చూడండి, బై ద టైమ్ యూ రీచ్ ఇలాంటిది బై అనేది కనిపించింది అంటే, బై కనిపిస్తే చాలు, మీరు బై 2027 ఇలా ఫ్యూచర్ ఇండికేషన్ కానీ లేదంటే బై అనేది కనిపించింది అంటే, అండ్ యూ రీచ్ అంటే సింపుల్ ప్రజెంట్లో ఉంది, ఇలా కనిపించింది అంటే ఖచ్చితంగా ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది గుర్తుంచుకోండి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్కి మనకి ఏం రావాలి, విల్ హ్యావ్ ఫినిష్డ్, విల్ హ్యావ్ ప్లస్ V3 రావాలి. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, ఒకటి మనకి ఫ్యూచర్ ఇండికేషన్ అయినా ఉంటుంది, లేదంటే సింపుల్ ప్రజెంట్తో కాంబినేషన్ వస్తుంది ఎప్పుడు కూడా ఫ్యూచర్. ఓకేనా. నెక్స్ట్ 16th వన్, చూస్ ద కరెక్ట్ ఫామ్. ఎ లాట్ ఆఫ్ వర్క్ డాష్ పెండింగ్. ఎ లాట్ ఆఫ్ వర్క్ ఈజ్ పెండింగ్. సో ఇక్కడ ఏంటి, లాట్ ఆఫ్ వర్క్ అన్నప్పుడు ఇక్కడ లాట్ అన్నది దానికి ఖచ్చితంగా సింగులర్ ఫామ్ అనేది రావాలి, ఈజ్ పెండింగ్ అనేది రావాలి. ఏ లాట్ ఆఫ్ వర్క్ ఆర్ పెండింగ్ అని పెట్టకూడదు. ఓకే, ఏ లాట్ ఆఫ్ వర్క్ అన్నదే మెయిన్ అనమాట ఇక్కడ. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ వాయిస్. దే మేడ్ హిమ్ క్యాప్టెన్. సో దే మేడ్ హిమ్. సో మేడ్ అన్నది V2 ఫాము, దే సబ్జెక్టు, హిమ్ ఆబ్జెక్టు, హిమ్ కాస్త హీగా చేంజ్ అవ్వాలి. సో మేడ్ అని వచ్చింది కాబట్టి పాస్ట్ కాబట్టి వజ్ కానీ వర్ కానీ రావాలి, హీకి వజే వస్తుంది కాబట్టి హీ వాజ్ మేడ్ క్యాప్టెన్ బై దెమ్ అనేది రావాలి. ఇక్కడ హీ వాజ్ మేడ్ క్యాప్టెన్ అన్నది చాలు, ఆప్షన్ ఏ అన్నది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ 18th వన్, చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. షీ సెడ్ మే యూ సక్సీడ్. సో ఇక్కడ చూడండి, షీ సెడ్ ఆప్షన్ ఏ, షీ విష్డ్ దట్ ఐ మైట్ సక్సీడ్, షీ సెడ్ ఐ మే సక్సీడ్, షీ విష్డ్ దట్ ఐ మైట్ సక్సీడ్,
షీ సెడ్ యూ సక్సీడ్. సో ఇందులో అసలు బీడీ కంప్లీట్ రాంగ్. సో ఏ సి కొంచెం మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. కానీ ఇక్కడ చూడండి, షీ విష్డ్ దట్ ఐ మైట్ సక్సీడ్ సేమ్ వచ్చింది రెండు. సో ఆప్షన్ ఏ, ఆప్షన్ సి రెండు ఒకటే ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక. సో షీ విష్డ్ దట్ ఐ మైట్ సక్సీడ్, షీ విష్డ్ దట్ ఐ మైట్ సక్సీడ్ రెండో ఒకటే. సో ఏదైనా ఆప్షన్ ఏ అయినా పెట్టచ్చు, సి అయినా పెట్టచ్చు, అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ సినానిమ్ ఆఫ్ లూసిడ్, లూసిడ్ సినానిమ్ వచ్చేసి క్లియర్. అండ్ యాంటనిమ్ ఆఫ్ ఇన్ఫీరియర్, ఇన్ఫీరియర్ అంటే ఏంటి, తక్కువ అనే ఫీలింగ్. సో దానికి ఆపోజిట్ సుపీరియర్, ఎక్కువ అనే ఫీలింగ్, అంతే. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఫామ్. మచ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ డాష్ ఇర్రెలవెంట్. సో మచ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇర్రెలవెంట్. సో ఈ మచ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఇలా వచ్చినప్పుడు దాన్ని సింగులర్ కింద చూపించండి. మచ్ అని వస్తే కనుక దానికి సింగులర్ వర్బే యూజ్ చేయండి. ఓకే, చూస్ ద కరెక్ట్ ఆర్టికల్. హీ ఈజ్ యాన్ ఆనెస్ట్ ఎంప్లాయీ. సో ఆనెస్ట్ వచ్చింది కాబట్టి మనం యాన్ పెట్టాలి, ఎందుకు అంటే హెచ్ సైలెంట్ లెటర్. అండ్ నెక్స్ట్, ఐడెంటిఫై ద ఎర్రర్. ద సీనరీస్ హియర్ ఆర్ బ్యూటిఫుల్. సో ద సీనరీస్ హియర్ ఆర్, సీనరీస్ అనేది అసలు ఉండకూడదు, సీనరీ అనేది రావాలి. ఓకే, సో ద సీనరీ, సీనరీస్ అన్నది కాదు, సీనరీ అనేది ఎర్రర్ అవుతుంది. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ప్రపోజిషన్. హీ ఈజ్ అడిక్టెడ్ డాష్ డ్రగ్స్, హీ ఈజ్ అడిక్టెడ్ టు డ్రగ్స్ అనేది రావాలి. అడిక్టెడ్ అని వచ్చింది అంటే టూనే రావాలండి. హీ. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ టెన్స్. ఇఫ్ హీ డాష్ ఇన్ టైమ్ హీ వుడ్ హ్యావ్ వన్. సో వుడ్ హ్యావ్ అన్నాడు కాబట్టి ఇఫ్ హీ హ్యాడ్ కమ్ ఇన్ టైమ్ అనేది రావాలి. సో అక్కడ ఏముంది, సి అన్నది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకు అంటే వుడ్ హ్యావ్ ప్లస్ V3 వచ్చినప్పుడు హ్యాడ్ ప్లస్ V3 రావాలి. సో హ్యాడ్ ప్లస్ V3 మీకు ఇచ్చి అక్కడ సెకండ్ వన్ కాలం మీకు బ్లాంక్ పెట్టినా కూడా అక్కడ వుడ్ హ్యావ్ ప్లస్ V3 అనేది యూజ్ చేయాలండి. సో అది కొంచెం చూసుకోండి జాగ్రత్తగా. ఇఫ్ క్లాజ్ అనమాట అది, దానికి ఒక రూల్, 3 రూల్స్ ఉంటాయి, ఇది థర్డ్ రూల్ కింద వస్తుంది ఇందులో. అండ్ నెక్స్ట్ 26th వన్, చూస్ ద కరెక్ట్ ఫామ్. నన్ ఆఫ్ ది స్టూడెంట్స్ డాష్ అబ్సెంట్. సో నన్ అని వచ్చింది అంటే మళ్ళీ సింగులర్ కింద పెట్టుకొని ఈజ్ అనేది రావాలి. ఓకే, నన్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఈజ్ అబ్సెంట్ అనేది రావాలి. నెక్స్ట్ 27th వన్, ప్యాసివ్ వాయిస్. దే ఎలక్టెడ్ హిమ్ లీడర్. సో దే ఎలక్టెడ్ హిమ్, దే సబ్జెక్టు, ఎలక్టెడ్ వర్బ్, హిమ్ ఆబ్జెక్ట్. ఎలక్టెడ్ V2 ఫామ్లో ఉంది కాబట్టి V2 ఫామ్కి వాజ్ ఆర్ వర్క్ అని రావాలి. హీ వాజ్ ఎలక్టెడ్ లీడర్ అన్నది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ ఏ. హీ వాజ్ ఎలక్టెడ్ ఏ లీడర్ అన్నారు ఆప్షన్ డీలో, కానీ ఏ లీడర్ అనేది పైన మనకి లేదు. ఏ అనేది పైన ఉంటేనే మనం ఇవ్వాలి, లేదంటే ప్యాసివ్ వాయిస్లో దాన్ని యాడ్ చేయకూడదు. అది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే విధంగా ఉంటాయి. కొంతమంది గబుక్కున అదే కరెక్ట్ ఆన్సర్ అనుకుంటారు, బట్ అలా ఎప్పుడూ అనుకోవద్దండి. నెక్స్ట్, ఇండైరెక్ట్ స్పీచ్. హీ సెడ్ వాట్ ఏ బ్యూటిఫుల్ సీన్. హీ ఎక్స్క్లైమ్డ్ దట్ ఇట్ వాజ్ ఏ బ్యూటిఫుల్ సీన్. ఇదే కరెక్ట్ ఆన్సర్ అండి, ఫస్ట్ వన్. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇది ఎక్స్క్లమేషన్ వచ్చింది అంటే కనుక ఎక్స్క్లైమ్డ్ అనేది రావాలి. అదే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ వచ్చినప్పుడు. రిపోర్టెడ్ స్పీచ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అయితే హీ ఎక్స్క్లైమ్డ్ దట్ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ సీన్. ఎందుకు అంటే ఇక్కడ సెడ్ అనేది పాస్ట్ కాబట్టి సెంటెన్స్ మొత్తం పాస్ట్లోకి చేంజ్ చేసుకోవాలి మనం. సో ఇట్ ఈజ్ బ్యూటిఫుల్, ఇట్ వాజ్ బ్యూటిఫుల్ అనేది రాకూడదు. సో హీ ఎక్స్క్లైమ్డ్ దట్ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ సీన్ అనేది కూడా చూపించాలి మనం. సో అది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది, ఆప్షన్ ఏ. అండ్ సినానిమ్ ఆఫ్ ట్రాన్షియంట్, ట్రాన్షియంట్ మీన్స్ టెంపరరీ. అండ్ యాంటనిమ్ ఆఫ్ స్కార్సిటీ, స్కార్సిటీ మీన్స్ అబండెన్స్. సో స్కార్సిటీ అంటే షార్టేజ్, దానికి ఆపోజిట్ వచ్చేసి అబండెన్స్. అబండెన్స్ అంటే చాలా ఎక్కువ ఉండడం అన్నమాట. ఓకే, నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఫామ్. ద జ్యూరీ డాష్ డివైడెడ్ ఇన్ దేర్ ఒపీనియన్స్. ద జ్యూరీ ఆర్ అనేది రావాలి, ద జ్యూరీ ఈజ్ కాదు. సో జ్యూరీ వచ్చింది అంటే కనుక అది ప్లూరల్ ఫామ్, దానికి ప్లూరల్ వర్బ్ ఇచ్చుకోవాలి. అండ్ నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఆర్టికల్. హీ ఈజ్ డాష్ యూరోపియన్ హిస్టారియన్. యూరోపియన్ యా సౌండ్, ఏ కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏ అనేది ఆర్టికల్ యూజ్ చేయాలి. అండ్ ఐడెంటిఫై ద ఎర్రర్. షీ ఈజ్ మోర్ స్మార్టర్ దాన్ హర్ సిస్టర్. స్మార్టర్ దాన్ మోర్, ఇక్కడ చూడండి అయితే
మోర్ అని వచ్చింది అంటే స్మార్టర్ ఉండకూడదు. సో స్మార్ట్, స్మార్టర్, స్మార్టెస్ట్. సో స్మార్ట్, మోర్ స్మార్ట్, మోస్ట్ స్మార్ట్ కాదు కాబట్టి మోర్ అనేది ఇక్కడ ఉండకూడదు. ఓకే. సో షీ ఈజ్ స్మార్టర్ దాన్ హర్ సిస్టర్ అనేది కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. సో మోర్ అనేది ఇక్కడ ఎర్రర్. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ప్రపోజిషన్. హీ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ సాల్వింగ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్. క్యాపబుల్ ఆఫ్ అనేది రావాలి ఎప్పుడు కూడా. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ టెన్స్. ఐ విష్ ఐ డాష్ ద ట్రూత్ ఎర్లియర్. సో ఇక్కడ చూడండి, ఐ విష్ ఐ హ్యాడ్ నోన్ అన్నది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దానికి వచ్చేసి ఆప్షన్ సి అనమాట. అండ్ నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఫామ్. దేర్ డాష్ ఏ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ టు డిస్కస్. దెర్ ఆర్ అ నెంబర్ ఆఫ్ ఇష్యూస్. ఇక్కడ ఇష్యూస్ అన్నది మెయిన్ అనమాట. సో దానికోసం మనము ఆర్ అనేది యూస్ చేయాలి. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్. దే లెట్ హిమ్ గో. హీ వాజ్ లెట్ గో అన్నది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నాట్ హీ వాజ్ లెట్ టు గో అనమాట. ఫస్ట్ వన్నే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. హీ వాజ్ లెట్ గో. నెక్స్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. హీ సెడ్ లెట్ మీ గో. హీ రిక్వెస్టెడ్ టు let him go. He said to let him go. He asked that let him go. రిక్వెస్టెడ్ టునే ఎందుకు అంటే ఇక్కడ మనకి ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ కింద వస్తుంది కాబట్టి హీ రిక్వెస్టెడ్ టు లెట్ హిమ్ గో అన్నదే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఆప్షన్ సినానిమ్ ఆఫ్ కోహెరెంట్. కోహెరెంట్ మీన్స్ హియర్ లాజికల్. అండ్ యాంటనిమ్ ఆఫ్ ఆప్టిమిస్టిక్. ఆప్టిమిస్టిక్ అంటే పాజిటివ్ మైండ్ సెట్, దానికి ఆపోజిట్ వచ్చేసి నెగిటివ్ పెసిమిస్టిక్ అనమాట. Choose the correct form. A great deal of money dash spent on the project. So spent on the is spent on the project అనేది and next choose the correct article. She is dash MBA graduate. An MBA MA అన్నది ఓవెల్ సౌండ్, అది చూసుకోండి. నెక్స్ట్ ఐడెంటిఫై ద ఎర్రర్. ద ఎక్విప్మెంట్స్ ఆర్ నాట్ సఫిషియంట్. ఎక్విప్మెంట్ ఆర్ నాట్ సఫిషియంట్ అన్నది రావాలి. ఎక్విప్మెంట్ అనేది ఇక్కడ మనకి దీనికి సింగులర్ ప్లూరల్ ఫామ్స్ ఉండవండి. ఎక్విప్మెంట్ అంటే ఎక్విప్మెంట్ అంతే. ఓకే, దానికి ప్లూరల్ ఫామ్ కింద కన్సిడర్ చేసి, అంటే అది సింగులర్ అయినా ప్లూరల్ ఫామ్ అయినా ఆర్ అనేది రావాలి. ఎక్విప్మెంట్ ఆర్ నాట్ సఫిషియంట్ అని చెప్పాలన్నమాట. నాట్ ఎక్విప్మెంట్స్. అండ్ నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ప్రపోజిషన్. హీ ఈజ్ టయర్డ్ ఆఫ్ డూయింగ్ ద సేమ్ వర్క్. ఆఫ్, టయర్డ్ ఆఫ్ అన్నది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్. అండ్ చూస్ ద కరెక్ట్ టెన్స్. ఇఫ్ ఐ వర్ రిచ్ ఐ వుడ్ ట్రావెల్ ద వరల్డ్. వర్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఇఫ్ క్లాజ్లో మనకి ఇది సెకండ్ది వచ్చిందనమాట. సెకండ్ మోడల్ మనకి మొత్తం 3 టైప్స్ ఉంటాయి ఇఫ్లో. సెకండ్ వచ్చేసి V2 ఫాము, దానికి వుడ్ అనేది కంటిన్యూషన్ వస్తుంది. వుడ్ ట్రావెల్ అని వచ్చింది కాబట్టి దీనికి ముందర ఇఫ్ ఐ వర్, జనరల్గా అయితే వజ్ అని రాయాలి, బట్ ఐకి వజ్ వస్తుంది. ఇక్కడ ఇలాంటప్పుడు మాత్రం ఇఫ్ క్లాజ్లో మాత్రం వర్రే. ఐ విష్ అన్నప్పుడు కూడా ఐ వర్రే రావాలి. ఇలా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి టెన్సెస్లో కూడా, జాగ్రత్త చూసుకోండి. అండ్ చూస్ ద కరెక్ట్ ఫామ్. నాట్ ఓన్లీ ద టీచర్ బట్ ఆల్సో ద స్టూడెంట్స్ డాష్ ఎగ్జైటెడ్. సో ఇక్కడ నాట్ ఓన్లీ బట్ ఆల్సో రెండు తీసుకున్నప్పుడు నేను చెప్పాను చూడండి, నెయిదర్ నార్, ఎయిదర్ ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఇలాంటివి ఏ వచ్చినా కూడా, అంటే కొన్ని కొరిలేటివ్ కంజంక్షన్స్ అంటారు. సో ఇలాంటివి వచ్చినప్పుడు నాట్ ఓన్లీ బట్ ఆల్సో, సో వీటికి ఏంటి అంటే ఖచ్చితంగా సెకండ్ బట్ ఆల్సో తర్వాత సెకండ్ సబ్జెక్ట్ మెయిన్ సబ్జెక్ట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ టీచర్ అనేది సింగులర్ అయినా స్టూడెంట్స్ అన్నది ప్లూరల్ ఫామ్. సో ఆర్ అనేది యూజ్ చేయాలి ఇక్కడ. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్. దే సా హిమ్ ఎంటరింగ్ ద రూమ్. దే సా హిమ్ ఇక్కడ వరకు చూసుకోండి. దే సబ్జెక్ట్, సా వర్బ్, హిమ్ ఆబ్జెక్ట్. సో హీ ముందుకు వచ్చేయాలి. సో సా అన్నది V2 ఫామ్ కాబట్టి వజ్ రావాలి. హీ వజ్ ఎక్కడ ఉంది చూడండి, ఏ డి రెండు ఒకటే వచ్చింది చూడండి. హీ వాజ్ సీన్ ఎంటరింగ్ ద రూమ్, హీ వాజ్ సీన్ ఎంటర్డ్ ద రూమ్. ఎంటరింగే కరెక్ట్ అండి. ఎంటర్డ్ అనేది మీరు అక్కడ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. హీ వాజ్ సీన్ అన్నదరికే మనకి తర్వాత ఎంటరింగ్ ద రూమ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసేయాలి. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ 48th వన్ ఇండైరెక్ట్ స్పీచ్. షీ సెడ్ డూ యూ లైక్ కాఫీ. సో ఇక్కడ డూ యూ లైక్ కాఫీ అన్నదంటే ఏంటి, ఇక్కడ ఇది ఇంట్రాగేటివ్లో కూడా మనకి ఎస్ఆర్ నో అంటే ఏంటి, ఇక్కడ WH క్వశ్చన్స్, ఎస్ఆర్ నో క్వశ్చన్స్ 2 టైప్స్ ఉంటాయి కదా. ఎస్ఆర్ నో క్వశ్చన్ అనమాట ఇది. సో ఎస్ఆర్ నో క్వశ్చన్ వచ్చినప్పుడు వెదర్ కానీ ఇఫ్ కానీ మనకి ఇక్కడ కంజంక్షన్ యూజ్ చేయాలి. ఫస్ట్ షీ ఆస్క్డ్ అనేది రావాలి. సో ఇఫ్ ఎక్కడ ఉంది, 2 ప్లేసెస్లో ఉంది, ఏ డి. సో ఇక్కడ మనము సెడ్ అన్నది పాస్ట్ కాబట్టి లైక్డ్గా చేంజ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏనే కరెక్ట్ అవుతుంది అనమాట. షీ ఆస్క్డ్ ఇఫ్ ఐ, యూ అంటే ఎవరు, షీ ఆస్క్డ్ మీ ఓన్లీనే కదా, నన్నే కదా అడిగేది. సో అప్పుడు నాకు ఇష్టమా అని అడిగింది కాబట్టి నేను కాబట్టి అక్కడ ఐ అవుతుంది అనమాట. ఇఫ్ ఐ లైక్డ్ కాఫీ. ఓకే,
సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సినానిమ్ ఆఫ్ రెసిలియంట్. రెసిలియంట్ సినానిమ్ వచ్చేసి ఫ్లెక్సిబుల్. అండ్ యాంటనిమ్ ఆఫ్ ట్రాన్స్పరెంట్. ట్రాన్స్పరెంట్ యాంటనిమ్ వచ్చేసి ఒపాక్. సో ఇవండి ట్రిక్కీ క్వశ్చన్స్. నేనైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.